నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన, ఎన్నికల సన్నద్ధతపై కూటమి అభ్యర్థులు, ముఖ్య నేతలతో చర్చ, 3 పార్టీల నేతల మధ్య అంతర్గత సర్దుబాట్లపై దిశానిర్దేశం. కడపలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రెండో రోజు ఎన్నికల ప్రచారం. బాబాయి హత్యపై జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్. హత్య రాజకీయాలు ప్రోత్సహించే వారికి ప్రజలు బుద్ధి చెప్పాలంటూ హితవు. తన తండ్రిని హత్య చేసిన వారు దర్జాగా బయట తిరుగుతున్నారన్న వైఎస్ సునీత. సొంత వాళ్లను నమ్మి పొరపాటు చేశానన్న వివేక కుమార్తె. హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదంటూ ఆగ్రహం. పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల అధికారులతో సీఈఓ సమీక్ష. నియమాలను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశాలు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్. రాష్ట్రంలో ఠారెత్తిస్తున్న ఎండలు, తీవ్రమైన వడగాల్పులు. అన్ని చోట్ల దాదాపు 40 డిగ్రీలకు చేరువైన ఉష్ణోగ్రతలు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని నిపుణుల సూచనలు. అట్టహాసంగా తుక్కుగూడ కాంగ్రెస్ జనజాతర సభ. హాజరైన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్. సభలో తెలుగు మేనిఫెస్టో ప్రతిని విడుదల చేసిన రాహుల్. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణకు బీజేపీ నేతల డిమాండ్. గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కు వినతి పత్రం. రాష్ట్ర సర్కార్ తేలికగా తీసుకున్నా కేంద్రం వదిలిపెట్టదని హెచ్చరిక. రాహుల్ గాంధీపై వామపక్షాల ఆగ్రహం. వైనాడ్ నుంచి బరిలోకి దిగడంపై సీపీఐ పెదవి విరుపు. హిందీ బెల్ట్ లో పోటీ చేయాల్సిందని అభిప్రాయం. బంగాల్లో ఎన్ఐఏ బృందంపై స్థానికుల దాడి. కేసు విచారణలో నిందితులను తరలిస్తూ ఉండగా ఘటన. ఏ హక్కుతో రాష్ట్రంలోకి ఎన్ఐఏ వచ్చిందని మమతా బెనర్జీ ప్రశ్న. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు. పోలీసు బలగాల కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి. ఘటనా స్థలిలో 3 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం. ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.